Thank you guys. Thanks a lot. First of all, I have to thank వరుణ్ తేజ్ గారు ఇవాళ ఊరికే ఏదో అంటే వరుణ్ తేజ్ గారు ఈ సచ్ అ బిగ్ హీరో. ఫస్ట్ నుంచి నేను కలిసినప్పటి నుంచి హీ ఆల్వేస్ కేమ్ అక్రాస్ లైక్ అ గుడ్ ఫ్రెండ్. పెద్ద మొహమాటాలు ఏముండవు ఆయనకు, పెద్ద ఇట్లా ఫిల్టర్ పెద్ద ఆలోచించి మాట్లాడతారని నేను అస్సలు అనుకోను. దట్స్ వాట్ మేడ్ మీ ఈవెన్ అంటే కొంచెం ధైర్యం చేసుకొని వచ్చి మిమ్మల్ని అడగడానికి కూడా దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ అన్న. బట్ థ్యాంక్స్ అ లాట్. ఆర్ కాన్వర్జేషన్స్ ఫర్ from the very beginning that I met you, they have been meaningful and they have been చాలా సంక్షిప్తంగా. మీరు అసలు ఎక్కువ ఏమైనా పెద్ద డైలాగ్స్ పేజీలు ఏమైనా చెప్పారు అంటే అది సినిమాలలోనేమో. పర్సనల్ లైఫ్లో ఈజ్ ఆల్వేస్ బీన్ అ మ్యాన్ ఆఫ్ 1 or 2 sentences. ఎంత పెద్ద టాపిక్ గురించి మాట్లాడినా కూడా ఒక 2 sentencesలో ఫినిష్ అయిపోద్ది, అర్థమైపోద్ది. వరుణ్ తేజ్ అన్న మైండ్లో ఏముంది అన్నది అర్థమైపోద్ది. సో ఆబ్వియస్లీ హీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. అది నేను ఇవాళ ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందరి హీరోల్లాగా మాస్ సినిమాలు, ఓవర్ ద టాప్ క్యారెక్టరైజేషన్స్ అలాంటివి కాకుండా కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్స్ చేద్దామని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. వీ సీ దట్ ఇన్ యువర్ ఫిల్మ్స్ అన్న. ద రేంజ్ దట్ యూ హ్యావ్, ఐ థింక్ ద లాస్ట్ 5 years మీ 5 సినిమాలు తీస్తే అసలు ఏమి అలీరాజ్ మన ఇద్దరికి అన్ని క్యారెక్టర్ చేయడం చాలా టైం పడుతుందేమో బ్రో. సో బట్ ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్ అన్న. వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ అండ్ ద వే దట్ యూ యాక్ట్ అండ్ ద వే యూ ఆర్ ఇన్ రియల్ లైఫ్ అండ్ ఆన్ స్క్రీన్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ హియర్. ప్రతి అంటే ఇక నేను ఇప్పుడు ఈ సినిమాకి హీరో కాబట్టి మిమ్మల్ని ఎలా అయినా థ్యాంక్ చేయాలని ఐఎమ్ నాట్ థ్యాంకింగ్. ఒక పెద్ద స్టార్, ఒక పెద్ద సక్సెస్ ఉన్న హీరో ఇలాంటి ఈవెంట్కి వస్తే బేసిక్గా దాని అర్థం ఏంటంటే వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ విత్ అస్. అండ్ దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. ఇప్పుడే అన్న అంటున్నాడు నేను ఇట్లా చేతులు కట్టుకుంటే నువ్వు హీరో సినిమాకి చేతులు ఎందుకు కట్టుకుంటున్నావు అని. Thank you Anna. Thanks a lot for this positive encouragement and this energy. Thanks a lot for being here. I can't thank you enough. Thank you. ఇక్కడ స్టేజ్ మీద చాలామంది నిల్చున్నారండి. అందరూ మా టీమే. అందరూ ఈ సినిమాకి దాదాపు ఒక 2.5 years నుంచి పనిచేసి కృషి చేస్తేనే ఇవాళ ఒక మంచి సినిమాని మీ దగ్గరికి తీసుకురాగలిగాము. నాకు ఎప్పటి నుంచో అనిపించేది ఒక సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన వేరే సినిమాలో నేను చేసే క్యారెక్టర్స్కి అంత పెద్ద ప్రెషర్ అది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన షూటింగ్ డేట్స్ ఇచ్చినప్పుడు మనం పొద్దున్న లేచి సెట్కి వెళ్ళి డైరెక్టర్కి కావాల్సింది ఆయనకి అక్కడ యాక్టింగ్ ద్వారా ఇచ్చేస్తే మన పని అయిపోతుంది. నేను ఇంటికి వెళ్ళిపోయి నా వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. బట్ ఈ సినిమా అలా అస్సలు లేకుండింది. లాంగ్ టైమ్ అగో, ఐ డోంట్ నో, టీనేజ్లో ఉన్నప్పుడు అందరు అనుకుంటారు కదా హీరో అవ్వాలరా మనం కూడా హీరో అవ్వాలి అని ఇట్లా అనుకుంటాం కదా. అసలు అప్పుడు అనుకున్న థాట్స్కి ఇవాళ ఒక హీరోగా నా ఫస్ట్ సినిమా ఇవాళ Feb 23rd రిలీజ్ అవుతుంది. నేను ఈ లాస్ట్ 1-2 yearsలో నేను నేర్చుకున్న లెసన్స్ కానివ్వండి, నేను నేర్చుకున్న చాలా అంటే గోత్రు అయిన చాలా ఒడిదుడుగులు బాబోయ్, ఇదేదో 10 ఏళ్ల బ్యాక్ అనుకున్నంత ఈజీగా రాలేదు భయ్యా అసలు ఈ సినిమా వరకు. నిజంగా నేను చాలాసార్లు చెప్పుకున్నాను. బట్ ఐఎమ్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి. ఎందుకు అంటే ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్. చాలా కొత్త టాలెంట్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటాయి. ఎస్పెషలీ మనకి ఇవాళ ఓటీటీస్ ద్వారా మనం వెబ్ సిరీస్ చూస్తున్నాం. అందులో ఎంత టెక్నికల్ టాలెంట్, ఎంత క్రియేటివ్ టాలెంట్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ అవుతుంటారు. అలాంటి ఒక కాంపిటేటివ్ ఇండస్ట్రీలో కొంచెం నిలదొక్కుని ఏదో నా పార్టీ పాపులారిటీని సక్సెస్ పొందో ఇక్కడ ఇవాళ నేను నిల్చొని ఉన్నాను అంటే ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు గాడ్ అండ్ ఐ రియలీ కౌంట్ మై బ్లెస్సింగ్స్ ఫర్ దాట్. అది కాకుండా ఇఫ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎనీబడి ఇట్ హ్యాస్ టు బి మై పేరెంట్స్. దే ఆర్ హియర్ టుడే.
బోత్ అమ్మ నాన్న ఇద్దరు దే ఆర్ జస్ట్ లైక్ ఎనీ అదర్ పేరెంట్స్. ఇంజనీరింగ్ తర్వాత ఆబ్వియస్లీ ఎంఎస్ చేయాలి అంటే ఎనీ పేరెంట్ విల్ థింక్ హిస్ కిడ్ షుడ్ చూజ్ అ సేఫ్ జర్నీ, అ సేఫ్ పాత్, తొందరగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. మనము సెటిల్ అవ్వకుండా రెబెల్ అయ్యి ఏదో చేద్దామని బయలుదేరితే అసలు అంటే దూల తీరుతుంది భయ్య. నిజంగా చెప్పాలంటే అది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. కొన్ని నాకు చాలాసార్లు అనిపించింది, నేను మా పేరెంట్స్ నేను యాక్టింగ్ అవుతా అన్నప్పుడు వెన్ దే డింట్ అగ్రీ, నేను చాలా వరకు నా మైండ్లో ఎన్నో రోజులు పెట్టుకున్నా కానీ అలాంగ్ ద జర్నీ నేను కొంచెం పేషెంట్గా ఉండి మా పేరెంట్స్ తోటి మాట్లాడుకుంటూ ఇది ఎప్పటికప్పుడు అలా ఒక మోరల్ సపోర్ట్ తీసుకుంటూ ముందరికి వెళ్ళకపోయి ఉంటే మా నాన్న వాళ్ళు అన్నట్టే ఇది ఇందులో కష్టము, ఒక ఇన్స్టెబిలిటీ దీనిలో ఉండేది. మా నాన్న వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయ్యేది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్స్ టుడే ఐ యామ్ స్టాండింగ్ హియర్ వితౌట్ అ డౌట్. నాకు అసలు డౌటే లేదు. అండ్ మా పెద్దనాన్న మా పెద్దమ్మ గుడి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మా అమ్మ నాన్న తర్వాత నాకు మా అమ్మ నాన్న అంతటి వాళ్ళు, అండ్ దే హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. ఎస్పెషలీ పెద్దనాన్న ఆల్వేస్ హ్యాస్ గ్రేట్ థింగ్స్ టు టెల్ అబౌట్ మీ అండ్ మై యాక్టింగ్. అండ్ మేము ఫిలిమ్స్ పాలిటిక్స్ గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ ద ఫోర్ ఆఫ్ యూ హియర్. థ్యాంక్స్ అలాట్ భయ్యా. ఇంజనీరింగ్ చాలామంది చేస్తారు కదా, నేను అలానే ఇంజనీరింగ్ చేసి సరే మనకెక్కడో లోపల ఒక చిన్న యాక్టర్ అవుదామని ఉండింది భయ్య. హీరోనా, కమీడియన్నా, విలన్నా, హీరోయిన్నా, ఇక అవన్నీ ట్యాగ్స్ నాకు తెలియదు కానీ యాక్టర్ అవుదామని అనుకున్నట్టు తప్పకుండా. ఆ జర్నీలో ఒక లాస్ట్ 10 yearsలో నేను చాలా మందిని కలిసా, నాలాగే ఎంతో కష్టపడుతూ, నాలాగే ఆనెస్ట్ ఉంటూ, నా తోటి యాక్టర్స్, మా స్టేజ్ యాక్టర్స్ ఎంతమందితోటో ఐ ట్రావెల్డ్. చాలామంది నన్ను నమ్మిన వాళ్ళని నేను వాళ్ళతోటి ట్రావెల్ చేశా, నన్ను నమ్మని వాళ్ళతోటి కూడా నేను ట్రావెల్ చేశా. ఆ లాట్ ఆఫ్ టైమ్స్ మన ముందు ఒకటి మన వెనకాల ఒకటి మాట్లాడుకున్నప్పుడు మనకు చాలా బాధగా ఉంటుంది. బట్ నేను ఈ లాస్ట్ 10 yearsలో ఎన్ని ఒడిదొడుగులు నా క్యారెక్టర్లో అంటే నా జర్నీలో ఉన్నాయో, ఇవాళ తిరుపతి నాకు ఈ స్టోరీ 2 years బ్యాక్ చెప్పినప్పుడు ఐ కుడెంట్, అంటే నేను అసలు ఇలాంటి స్టోరీకి నేను చూడట్లేదు అసలు ఇలాంటి స్టోరీ ఒకటి నా దగ్గరకు వస్తుంది అని. ఇవాళ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ ఐఎమ్ హియర్ ఆల్సో బికాస్ ఆఫ్ తిరుపతి, మా డైరెక్టర్, హూ యాక్చువల్లీ థాట్ బాబు ఈ స్టోరీ ఇట్లుంది నా దగ్గర, నేను ఎందుకో అభినవ్ని వెళ్ళి కలవాలి, నేను అభినవ్కి స్టోరీ చెప్పాలి అనుకొని వచ్చాడు. నేను ప్రీ ప్రొడక్షన్లో నేనే అడిగా, నాకే డౌట్ వచ్చింది, ఎందుకు భయ్యా నన్ను అసలు ఎందుకు తీసుకున్నావు నువ్వు, నీకు ఎవరైనా చెప్పారా, ఎనీ రికమెండేషన్ ఏంటన్నా? లేదన్నా, నేను స్టోరీ గురించి ఆలోచించేటప్పుడు, దీని గురించి పని చేసేటప్పుడు నాకు ఓన్లీ మీరే అయితేనే చేస్తారు అని ఫస్ట్ నుంచి మైండ్లో ఉండింది. నేను అందుకే మీ దగ్గరకు వచ్చాను. అంటే ఈ క్యారెక్టర్ చేయడానికి ఎంతో కొంచెం కాన్ఫిడెన్స్ నాకు తిరుపతి నా మీద పెట్టుకున్న నమ్మకంతో కూడా వచ్చింది. సో థ్యాంక్ యూ తిరు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ ఫిలిం. There are a lot of directors that I worked with. I'm very thankful to them. But like కొంతమంది ఉంటారు, లైక్ తరుణ్ భాస్కర్, మళ్ళీ రావాలో చేసిన గౌతమ్ తిన్నానూరి కాదు, నా ఫస్ట్ సినిమా ఇచ్చిన ప్రదీప్ అద్వైతం అన్న, ఇవాళ నువ్వు కూడా. ఎందుకంటే మీ కొంతమంది నేను ఎందుకు అంటున్నానంటే మీతోటి నాకు ఏదో ఒక మంచి జరిగింది, నా కెరియర్కి ప్రోగ్రెస్సే జరిగింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్స్ లాట్. ఇవాళ ఈ సినిమా Feb 23కి రావడానికి కారణం అండి, నేను ఇక్కడ దాకా వచ్చిన దానికి ఇది మా థియేటర్ ఫ్యామిలీ కూడా. నేను నాటకాలు వేస్తుండేవాడిని హైదరాబాద్లోనే. ఎంతోమంది డైరెక్టర్స్, ఎంతోమంది ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేస్తే కూడా నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. దే ఆర్ హోప్ఫుల్లీ దే ఆర్ వాచింగ్ దిస్ ఈవెంట్. ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ కృష్ణ, సంజిత్, రుత్విక్ అండ్ టూ మెనీ పీపుల్, రాహుల్ రామకృష్ణ కూడా. యాక్చువల్లీ నాకు థియేటర్ నుంచి తెలుసు. ప్రియదర్శి నాకు ఆల్మోస్ట్ 10 yearsగా తెలుసు. దర్శన్ ఇక్కడ వచ్చాను అని ఫోన్ చేశాడు. ఏడి దర్శన్ షణ్ముగవేల్, వెనకాల నిలిచి కూర్చున్నావు ఏంట్రా, ఇటు రారా. హీజ్ ఇచ్చడవానల్ నిలపరాదు డైరెక్టర్, చాలా మంచి సినిమా తీశాడు.
అండ్ నేను వచ్చినప్పటి నుంచి సారీ గలవలేదు, నేను కొంచెం బిజీగా ఉండే, ఏమనుకోకు ఏమనుకోడు కానీ ప్లీజ్ కమ్. దర్శన్ కూడా ఎంతో నమ్మి స్టోరీస్ ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉండేవాడు. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ దర్శన్. సో టూ మెనీ పీపుల్ బిహైండ్ మై స్టోరీ. రేపు Feb 23కి నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూస్లో అడుగుతూనే ఉన్నారు, ఈ సినిమా ఎందుకు చూడాలి, ఈ సినిమా ఎందుకు చూడాలి, ఈ సినిమా ఎందుకు చూడాలని. నేను ఆలోచిస్తూ ఉన్నా, అందరికి ఒక ఆన్సర్ ఇచ్చా. బట్ చెప్పదలుచుకున్నది ఒకటే, ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కానివ్వండి, రోల్స్ ఏవేవైతే ఉన్నాయో మీకు ఆడియన్స్కి చెప్తున్నా, ఇక్కడున్న ఆడియన్స్కి, యూట్యూబ్ లైవ్ చూసే ఆడియన్స్కి అందరికీ చెప్తున్నా, మీకు నా యాక్టింగ్ ఎక్కడైనా నచ్చుండి, మీకు నేను చేసిన సినిమాలో ఎక్కడైనా అరే వీడు బాగా చేశాడు, వీడు బాగా యాక్ట్ చేస్తాడు అని మీరు ఏదైనా ఎప్పుడన్నా అనుకొని ఉంటే 100% ఈ సినిమాకి రండి భయ్యా. ఈ సినిమా నేను అరే హీరో అవ్వాలని చేసిన సినిమా కాదు. నిజంగా స్టోరీ నచ్చి నేను ఈ సినిమా ఐ అప్రోచ్ దిస్ లైక్ జస్ట్ అన్ అదర్ క్యారెక్టర్. ఈ సినిమాని ఐఎమ్ రియలీ హ్యాపీ. అందుకే ఐఎమ్ వెరీ లక్కీ. ఇప్పుడు ఇంతకుముందు తిరు గురించి మాట్లాడింది, తిరు కళలో వచ్చానంట నేను బైక్లో వేసుకొని. వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో చెప్పాడు. నేను అనుకున్నా ఏంటి బ్రో నిజంగా నీ పేరు తిరుపతి, తిరుపతి మనందరికీ ఒక హోలీ ల్యాండ్, అండ్ వీడి కళలో నేను రావడం ఏంటి వీడిని కళలో వస్తే ఇంకా ఫిక్స్ అయ్యాడంట, అన్ననే అని వచ్చి నాకు చెప్పాడంట. ఓరు నాయన అనుకున్నా, ఇదంతా ఇది జస్ట్ సీమ్స్ లైక్ అ వెరీ లక్కీ కోయిన్సిడెన్స్ అండ్ అ మిరకల్ కైండ్ ఫీలింగ్ ఉంది. స్టోరీ చాలా బాగా వచ్చింది. అందరూ వాళ్ళ సినిమాల గురించి అదే చెప్తారు. మీకు నేను ఇంకొకసారి ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఆడియన్స్ అందరికి ఒకసారి పాట చూడండి, హలో అమ్మాయి పాట చూడండి, ఒకసారి ట్రైలర్ చూడండి. మీకు పాట ట్రైలర్ నచ్చుతుందన్న నమ్మకం నాకుంది. నాకు ఆల్రెడీ చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. గత 30 రోజులుగా మేము ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాము. మా ఫీడ్బ్యాక్, ఆడియన్స్ ఫీడ్బ్యాక్, బజ్ మా వరకు వస్తూ ఉండింది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్, మీకు ట్రైలర్ నచ్చుతుంది, సాంగ్ నచ్చుతుంది. ఇవి నచ్చినట్లయితే థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ట్రైలర్ 3 నిమిషాలే, సినిమా 2 గంటలు. మనం ఏ సినిమా అయినా ఏదన్నా చూసి ఎందుకు చూస్తామంటే అది మనని ఎంగేజ్ చేయాలి అని అనుకొని చూస్తాము. ఈ సినిమా 200% ఫర్ 2 hours తప్పకుండా ఎంగేజ్ చేసే సినిమా. హీరో అవ్వాలని అనుకుంటే ఎప్పుడో 2018లో అయిపోయి ఉండేవాడిని. ఈ నగరానికి ఏమైంది హిట్ అవ్వగానే నాకు స్క్రిప్ట్స్ వస్తూ ఉన్నాయి. నేను యాక్టింగ్ చేద్దాం అనుకుంటూ ఉన్నా, ఏ క్యారెక్టర్ అయినా నాకు ఒకటే. సో ఐ వాజ్ డూయింగ్ అదర్ ఫిల్మ్స్. ఊరికే హీరో అయిపోవాలని చేసిన సినిమా కాదు. వెన్ ది స్క్రిప్ట్ కేమ్ టు మీ, నేను హోల్ హార్టెడ్గా ఐ సెడ్ ఎస్ వీ షుడ్ డూ దిస్. నేను ఈ కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నా. నేను సినిమా టెస్ట్ ఆడియన్స్కి చూపించాను, నేను తిరు మాట్లాడుకొని టెస్ట్ ఆడియన్స్కి చూపించామండి. ఆల్మోస్ట్ ఒక 100-150 మందికి. అందరూ అన్నది అదే, సింపుల్గా ఉంది, చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది, అసలు 2 hours ఎప్పుడవుతుందో తెలియట్లేదు, అంత బాగుందని. టోటల్ స్ట్రేంజర్స్ రూట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి స్పెషల్ థ్యాంక్స్. రూట్స్ కాలేజే కదా తిరు, రూట్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఆ స్టూడెంట్సే వచ్చి సినిమా చూసి మాకు టెస్ట్ ఆడియన్స్ లాగా ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్ళారు. థ్యాంక్స్ అ లాట్ ఆల్ ది ఆడియన్స్. నాకు ఇప్పటివరకు నన్ను బ్లెస్ చేసిన ఆడియన్స్ అందరికీ అ బిగ్ థ్యాంక్ యూ ఇస్ అ స్మాల్ వర్డ్ బట్ స్టిల్ థ్యాంక్ యూ. Feb 23 ఈ సినిమా చూడండి, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. నేను మీ అందరినీ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తా. నెక్స్ట్ సినిమాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతటి వరకు సెలవు. Feb 23లో కలుద్దాం, కలిసి సినిమా హిట్ అయిన తర్వాత తాగుదాం. థ్యాంక్ యూ గైస్. సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి.